బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన పాలిటెక్ ఫెస్ట్ 2024 వేడుకలు. నంద్యాల జిల్లాలో ఘనంగా 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం. నంద్యాలలో సందడి చేసిన హీరోయిన్ కృతి శెట్టి. నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. శ్రీశైలం మల్లన్న సేవలో సినీ హీరో నాగార్జున నాగ చైతన్య దంపతులు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు శుక్రవారం పాలిటెక్ ఫెస్ట్ 2024 వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నంద్యాల మరియు కర్నూలు జిల్లాల్లోని 12 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్లలోని 324 మంది విద్యార్థులు మొత్తం 96 ప్రయోగాలు ప్రదర్శించడం జరిగింది. ఇందులో సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో వారి నూతన ఆవిష్కరణలను ఈఎస్సి ప్రభుత్వ పాలిటెక్నిక్లో ప్రదర్శించడం జరిగింది. ఎస్వియు రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియా పర్యవేక్షణలో పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ సివిహెచ్ శ్రీనివాస్ ప్రసాద్ సమన్వయకర్తగా ఏర్పాటు చేసిన టెక్ ఫెస్ట్ కు మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజకుమారి, మున్సిపల్ సెక్రటరీ నరసింహారెడ్డి, బి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, జీవరాశుల్లో అత్యంత శక్తివంతమైంది మేధస్సు అని, విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఈ టెక్ ఫెస్ట్ దోహదపడుతుందని అన్నారు. విద్యార్థుల ప్రదర్శన ప్రయోగాలు అబ్బురపరిచాయన్నారు. ఇంతమంది విద్యార్థులు ఇక్కడ మళ్ళీ ఇంతమంది చేశారంటే ఇక్కడే మేము ఆడుకుంటాడు. ఇందాలు సరస్సులు తప్పనించి చాలా చిన్నది గ్రౌండ్ అక్కడ. ఇక్కడే జరిగేటివన్నీ కార్యక్రమాలు, స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఈ గ్రౌండ్లోనే ఎక్కువగా జరిగేది. అది ఎస్పీజీ స్కూల్ గ్రౌండ్ అంటే అది ప్రైవేట్ గ్రౌండ్స్, ప్రైవేట్ స్కూల్స్ అది. ఇది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఈ స్థలంలో బాగా అనువుగా ఉంది. ఇక్కడే జరిగేటివి స్పోర్ట్స్ అన్ని ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కానీ స్టేట్లు కానీ ఇక్కడ బాగా జరిగేటివి. అటువంటి స్థలంలో ఈరోజు మరి ఎన్నో విషయాలు చెప్పారు. చాలా విషయాలు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సాంకేతిక పరంగా ముందుకు పోవాలనేది చంద్రబాబు గారి ఆలోచన. 1985-86లో రాజీవ్ గాంధీ గారు మొట్టమొదటిసారిగా సాంకేతిక పరంగా ముందుకు తీసుకుపోవాలి దేశాన్ని చెప్పి ఆయన ఆలోచించిన తర్వాత దాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి. మళ్ళీ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. నిన్న కాక మొన్న నేను కూడా మన మైనార్టీ డిపార్ట్మెంట్లో ఇది కూడా మైనార్టీలో స్కిల్ ఎక్కువ ఉంది. స్కిల్ మనకి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే దాని గురించి ఆలోచన చేశాం. అనంతరం నంద్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, ఈ ఆవిష్కరణలు విద్యార్థుల మేధోశక్తిని తెలియపరుస్తున్నాయని, భావితరాలకు బాసటగా నిలిచేలా ఆవిష్కరణలు చేపట్టాలని తెలిపారు. Privilege and honor to me to be here in Technofest. This Technofest అనేది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ని ప్రొజెక్ట్ చేయడానికి కాదు, ముఖ్యంగా స్టూడెంట్ యొక్క లీడర్షిప్ స్కిల్, మీ నాలెడ్జ్, మీ క్రియేటివిటీ, మీ మల్టీ టాస్కింగ్ స్కిల్, రియల్ వరల్డ్లో ఛాలెంజెస్ని మీరు ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఉన్నారు, మీ ఐడియాస్, మీ ఇన్నోవేషన్స్, ఇవన్నీ ప్రొజెక్ట్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. స్టూడెంట్స్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్యూరియస్, యూ హ్యావ్ టు థింక్ బియాండ్ యువర్ కన్వెన్షనల్ బౌండరీస్. కాన్సెప్ట్ పైన చాలా గట్టిగా పట్టు ఉండాలి మీకు. మనం చెప్తూ ఉంటాం కదా, థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అని. మీరు చేసే ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, అల్టిమేట్గా మీకు చేయాల్సింది ఏంటి, యూ హ్యావ్ టు గివ్ సమ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ వెల్ బీయింగ్ గురించి. కానీ లేదు అంటే పీపుల్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్తో ఉండడానికి కానీ మన కాంట్రిబ్యూషన్ అనేది అవసరం. ఆ అవసరం ఏ విధంగా మీరు ఆలోచించాలి. యు ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్,
యు ఆర్ ద గ్లోబల్ కంటెండర్స్. ఎలా ఉండాలి మీ ఆలోచన? గ్లోబల్లో కాంపిటేటివ్నెస్ని ఛాలెంజింగ్గా తీసుకుంటూ మన జిల్లా అనుకుందాం, మన జిల్లా 75% రూరల్ ఏరియా, అంటే కంప్లీట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే డిస్ట్రిక్ట్. సో మీ ఆలోచన మన జిల్లాలో ఉండే రైతుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన జిల్లాలో ఉన్న యూత్ అడ్వాన్స్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన జిల్లాలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ దిస్ ఈజ్ అ వైబ్రెంట్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ IREP ప్రాజెక్ట్స్, ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్. ఇటువంటి వాటిలో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా నా నాలెడ్జ్, నా ఎకనామిక్ కరిక్యులం ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విధంగా మీరు ఆలోచించగలిగారు. SVU రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియా మాట్లాడుతూ, ఈ టెక్ ఫెస్ట్ ద్వారా విద్యార్థుల పుస్తక జ్ఞానాన్ని నిజ జీవితంలో ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని చెప్పారు. విద్యార్థుల సృజనాత్మకతకు పదును పెడితే నూతన ఆవిష్కరణల ద్వారా అనేక సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయం నందు 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం హోంగార్డ్స్ 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ, పోలీస్ సిబ్బందితో పోలిస్తే హోంగార్డులకు సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వారికంటే ఎక్కువ సేవలు చేస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎలాంటి రాజీ పడకుండా సేవలు చేస్తున్న హోంగార్డులను అభినందించారు. ఈరోజు 62 హోంగార్డ్ రైజింగ్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు పరేడ్ పెట్టడం జరిగింది. మన నంద్యాల జిల్లాలో దాదాపు 494 హోంగార్డ్స్ పని చేస్తున్నారు. అన్ని స్టేషన్స్లో ఉండొచ్చు, క్రైమ్ పార్టీలో ఉండొచ్చు, బందోబస్తులో ఉండొచ్చు, అన్ని ఇష్యూస్లో మంచిగా పని చేసి మంచి పేరు తీసుకొస్తారు మన హోంగార్డ్స్. అండ్ ఈరోజు కూడా వాళ్ళు ఎవరెవరు మంచి పని చేశారు వాళ్ళకి ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. ఇంకా ఒక హోంగార్డ్ ఒక ఓల్డ్ ఉమెన్ ఆత్మకూరులో బీట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి ఆ కెనాల్లో పడిపోయింది అమ్మాయి. వాళ్ళ ముందు వాళ్ళ డ్యూటీ పరంగా వెంటనే వెళ్ళి అక్కడ అమ్మాయికి రెస్క్యూ చేయడం జరిగింది. ఆ విషయం మన ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా, నారా లోకేష్ గారు కూడా రీట్వీట్ చేశారు, ట్విట్టర్లో పెట్టారు. సో ఈ అట్లా మంచి పని చేసి హోంగార్డ్స్ నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్కి మంచి వైర్ తీసుకొస్తారు. అండ్ ఇప్పుడు కూడా అందరూ అదే కోరుకున్నాము, మంచి పని చేస్తున్నారు. అండ్ వాళ్ళకి భద్రత చూడడానికి, వెల్ఫేర్ చూడడానికి, వాళ్ళ టర్న్ అవుట్ చూడడానికి మన బాధ్యత ఉంది. అదే మనం చూస్తాము. నంద్యాల పట్టణంలో శుక్రవారం CMR షాపింగ్ మాల్ ని హీరోయిన్ కృతి శెట్టి ప్రారంభించి సందడి చేశారు. నంద్యాలలో హీరోయిన్ కృతి శెట్టి సందడి చేశారు. స్థానిక పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో నూతన CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కృతి శెట్టి వచ్చేశారు. కృతి శెట్టిని చూసేందుకు CMR షాపింగ్ మాల్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ, 40 సంవత్సరాల అనుభవం ఉన్న CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉందని, షాపింగ్ మాల్లో నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకే లభిస్తాయని అన్నారు. చుట్టుపక్కల ప్రజలు షాపింగ్ మాల్ను సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేయాలని ప్రజల్ని కోరారు. They take so much pride in their collections, and I can see why being able to see their try chesano, and they're really good, and I wish them all the very best with this. ఇండియాలో మాది సపోర్ట్ వెయిట్ చేయండి. అలాగే మాది డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి అలాగే ఫ్యాషన్ కూడా మా దగ్గర చాలా బాగుంటాయి. అలాగే డైరెక్ట్ ఫ్యాక్టరీ ద్వారా డైరెక్ట్గా మేము కాబట్టి రేట్లు కూడా బాగా ఈ న్యూ ఇయర్కి అలాగే క్రిస్మస్కి అందరూ వచ్చి నంద్యాల ప్రజలు అలాగే శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను శుక్రవారం సినీ హీరో నాగార్జున, నాగచైతన్య దంపతులు దర్శించుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున, అతని తనయుడు నాగ చైతన్య, శోభిత దంపతులు దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆలయం మర్యాదలతో అర్చకులు, అధికారులు సినీ హీరో నాగార్జున, నాగ చైతన్య దంపతులకు స్వాగతం పలికారు.
కొత్తగా నాగార్జున తనయుడు నాగ చైతన్య శోభిత తాజాగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అయిన తర్వాత మొదటిసారిగా మల్లన్న సన్నిధికి వచ్చి స్వామి అమ్మవార్ల ఆశీస్సులను పొందేందుకు స్వామి అమ్మవారిని దర్శించుకొని మల్లన్నకు అభిషేకాలను, అమ్మవారి కుంకుమార్చనలను, ప్రత్యేక పూజలు నిర్వహించుకొని అమ్మవారి ఆలయ ముఖమండపం వద్ద వేద పండితుల ఆశీర్వచనాలను, లడ్డు ప్రసాదాలను స్వీకరించారు. సినీ హీరో నాగార్జున, నాగ చైతన్య శోభితలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు తరలి వచ్చారు. వీళ్ళ రాకతో క్షేత్రమంతా సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని చైర్మన్ మాబునిసా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్మన్ షేక్ మాబునిసా, కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ నిరంజన్ రెడ్డి, చైర్మన్ మాబునిసాలు మాట్లాడుతూ ఈరోజు రాజ్యాంగ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది అందరము కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారి ఆశయాల అనుగుణంగా మేమందరం కృషి చేసి ఆయన ఇచ్చిన మార్గదర్శనాలతో ముందుకెళ్తామనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం. జై హింద్. ఈరోజు మన రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగాన్ని స్వతంత్ర సమరయోధులు, భారతదేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దివ్య స్మృతిని గుర్తు చేసుకోవడానికి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేమందరం కూడా అసెంబ్లీ కావడం, గౌరవ చైర్పర్సన్ గారు చేతుల మీదుగా వారి మఠానికి పుష్పమాలతో గౌరవించుకోవడం, ముఖ్యంగా వారి మెమరీస్ని గుర్తు చేసుకోవడం, అదంతా కూడా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం. ప్రస్తుతం ప్రభుత్వం కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మేమందరం కూడా కలిసికట్టుగా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు ఎవరైతే బాటం లెవెల్లో ఉన్నారో వారందరికీ కూడా, అట్టడుగున ఉన్న అందరికీ కూడా సముచితంగా సేవలు మరియు మా వైపు చేయవలసిన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకు పోతామని. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రారంభమైన పాలిటెక్ ఫెస్ట్ 2024 వేడుకలు. నంద్యాల జిల్లాలో ఘనంగా 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం. నంద్యాలలో సందడి చేసిన హీరోయిన్ కృతి శెట్టి. నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. శ్రీశైలం మల్లన్న సేవలో సినీ హీరో నాగార్జున, నాగ చైతన్య దంపతులు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.